హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మళ్ళీ దాని విశిష్టతను గురించి తెలుసుకుందాం. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు నుంచి ఈ కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ శివనామస్మరణలో మునిగిపోతారు. పురాణాల కాలం నుండి కార్తీక మాసానికి ఒక విశిష్టత అనేది సంతరించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 22 అనగా బుధవారం నుండి ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ కార్తీక మాసం అనేది మహావిష్ణువుకి, శివుడికి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం, కార్తీక పౌర్ణమి నందు జ్వాలతోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తీక శుక్ల బలి, పాడ్యమి, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి గురించి తెలియజేస్తాయి. కార్తీక మాసంలోని మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తే, చివరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణు విశిష్టతను గురించి తెలియజేస్తాయి. కార్తీక మాసంలో తప్పకుండా పాటించాల్సింది ఈ 4. అందులో మొదటిది నదీ స్నానం, రెండవది దీపారాధన, మూడవది ఉపవాసం, 4 దానం చేయడం. ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం చేసి దీపాలను వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైతే నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి నదీ స్నానం ఆచరించి శుభప్రదమైన ఈ నదీ స్నానం చేయడం వల్ల మానవ శరీరానికి శక్తి కలుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో ఈ పుణ్య నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం. నదీ స్నానం చేయడం వల్ల దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాంతి లక్ష్మీప్రదం, అంతేకాదు కాంతి జ్ఞానాన్ని, పురోభివృద్ధికి చిహ్నం. కాబట్టి దీపం వెలిగించి దీపారాధన చేయడం మంచిది. రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక శుక్ల ఏకాదశి, ద్వాదశి లేదా పౌర్ణమి రోజు సాయంత్రం వేళలో ఆలయం వద్ద కానీ, తులసికోట వద్ద కానీ, రావి చెట్టు వద్ద కానీ, కనీసం నది వద్ద కానీ దీపారాధన చేస్తే ఏడాది పాటు పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ కార్తీక మాసం అనేది నవంబర్ 22 శనివారంతో పాడ్యంతో ముగింపు అవుతుంది.